వెల్కమ్ టు ది డిబేట్. వైసీపీ అధ్యక్షులు పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు అంటే ఆయన మీద ఉన్న కేసులు, వాటి పురోగతి, లేకపోతే వాటిని కాస్త సెట్ చేసుకోవడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇలాంటి వాటి విషయంలోనే మెయిన్గా వెళ్ళేవాళ్ళు. సరే వెళ్ళారు కాబట్టి పనిలో పనిగా ఈ రాష్ట్ర సమస్యలు, రాష్ట్రం యొక్క పెండింగ్ ఇష్యూస్ అనే వాటిని ఆ పేరు చెప్పి వెళ్ళేవాళ్ళు, అవి ఇవి చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఆయన టూర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమీ లేదు, అది నోన్ ఫ్యాక్ట్. ఆయన పలానా ట్రిప్లో ఆంధ్రప్రదేశ్కి సాధించుకొచ్చాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు 5 ఏళ్లలో, ఒక్కటి కూడా లేదు నాకు తెలిసి, అప్పులు తప్ప. సో అలాగే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడేమో ఆయన సొంత పనుల మీద, సొంత కేసుల కోసం, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఏదో దెబ్బతీయాలని కసితో, కోపంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన ఒక కూటమి ప్రభుత్వం మీద ఒక కసితో, ప్రజల మీద కసితో, వాళ్ళని గెలిపించినందుకు ప్రజల మీద కసితో రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి వెళ్ళి ఏదో ధర్నా, అక్కడ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు అసలు ఏమీ లేవు, భయభ్రాంతులైపోతున్నారు ప్రజలు. అక్కడ ఎవడన్నా అక్కడ అడుగు పెడితే ఆంధ్రప్రదేశ్లో బస్సు దిగో లేకపోతే ఇంకో రకంగా దిగ్గానే నరికేసి చంపేస్తున్నారు. బార్డర్స్లో దిగినా, మధ్యలో దిగినా, ఎక్కడ దిగినా దిగ్గానే చంపేస్తారు, మీరెవరు రాకండి అని చెప్పడానికి వెళ్ళాడు అనమాట ఢిల్లీ. అంతకుమించి వాళ్ళు ఆయన ఏం చేశాడో, ఎందుకు వెళ్ళాడో, ఆయన ఏం మాట్లాడాడో ఏం అర్థం లేని పరిస్థితి. పైగా కొన్ని బూతులు వచ్చినాయి ఆయన నోటి అంట. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మామూలుగా చాలా పవిత్రమైన పదాలు అవి. ప్రజాస్వామ్యవాదులు లేకపోతే పరిపాలకులు లేకపోతే రాజకీయ పార్టీలు మాట్లాడితే అది పవిత్రం, ఆయన మాట్లాడితే అది బూతు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ వాటిని గౌరవించలేదు, ఆయన ఎప్పుడూ వాటికి తగ్గట్టుగా పరిపాలించలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, రాజ్యాంగాన్ని గౌరవించలేదు. అక్కడికి వెళ్ళి ఏదో ఇక పార్లమెంట్లో బ్రేక్ వచ్చినప్పుడు కాస్త ఖాళీగా ఉంటే ఒకళ్ళిద్దరు నాయకులు పట్టుకొచ్చి వాళ్ళకి ఏదో చెప్తున్నాడు, మా రాష్ట్రంలో ఇలా ఉందని. అది కూడా చెప్తాడుగా ఆయనకి, యూపీలో అఖిలేష్ యాదవ్కి అట్లా అనమాట పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం. మరి ఏముందో అక్కడ, ఏం చెప్పారో వాళ్ళు ఏం విన్నారో వాళ్ళే మనకు తెలియదు. కానీ సో ఓవరాల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇవాళ చేసిన ఒక హడావిడి హంగామా. దీని మీద అసలు ముందు ఇనీషియల్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. తర్వాత చర్చలోకి వెళదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, ఇవాళ జగన్ షో